భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందని అన్నారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ ఉంచాలని సీఎం ఆదేశించారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్లు పంపి అలర్ట్ చేయాలని, చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాళ్ గారి సామాజిక చింతన ఆదర్శం అన్నారు. జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉందని, ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ దీపం వెలిగించాలని పేర్కొన్నారు. గడ్చిరోలి జిల్లాలో ఒకప్పటి పరిస్థితి వేరు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయన్నారు. का सामाजिक आर्थिक चिंतन जो अंत्योदय के रूप में प्रसिद्ध है, वही हमारे राजनीतिक जीवन का उद्दिष्ट है। बहुत खुशी हुई कि आज इस जिले में आते हुए मैं आप सबके साथ आपकी समस्या को समझने की एक अवसर मुझे मिला है। मेरे विद्यार्थी जीवन में मैं विदर्भ में विद्यार्थी परिषद का कार्य करता था। गढ़चिरौली डिस्ट्रिक्ट के आदिवासी क्षेत्र में मैं आज भी 1200 एकल विद्यालय चलाता हूं। हमारे 1600 शिक्षक हैं और करीब 18,000 विद्यार्थी हमारे स्कूल में पढ़ते हैं। सरकार से 1 रुपए का अनुदान नहीं लेते हैं। भावना यही रहती है कि जहां अंधेरा है वहां प्रकाश होना चाहिए। चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है। आज गढ़चिरौली जिला बदल रहा है, जो आपको लगा हुआ है, और उस जिले में अनेक बार मैं आने के कारण वहां की समस्याओं को मैं ठीक प्रकार से समझ चुका। అన్ని రంగాలకు సంబంధించి మోడీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కొత్త హైవేలు నిర్మించుకుంటామన్నా, ఒకరోజే పలు ఫ్లైఓవర్లు, రోడ్లు ప్రారంభించుకున్నామన్నా ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రోజు ఉదయం నుంచి కూడా మరి యొక్క నితిన్ గడ్కరీ గారు కాగజ్ నగర్లో, ఆదిలాబాద్లో వేలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాతీయ రహదారులు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా అనేక రకాలుగా తెలంగాణలో దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి, మధ్య తెలంగాణకు సంబంధించినటువంటి అంత్యేక రహదారులకు ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బిహెచ్ఎల్ హైవే, ఏదైతే బాంబే హైవే, నేషనల్ హైవే ఉందో అక్కడ నిర్మాణం చేసినటువంటి మరి ఫ్లైఓవర్కి ఇప్పుడే శంకుస్థాపన, భూమి పూజ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నటువంటి ఆరాంఘర్ ఫ్లైఓవర్ కూడా ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. మన అంబర్పేట ఫ్లైఓవర్ను ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అంబర్పేటలో ఏ రకమైనటువంటి చెప్పుకోదగ్గటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశాలు లేవు. మన దగ్గర హోటళ్లు లేవు, మన దగ్గర పెద్ద కార్పొరేట్ ఆఫీసులు లేవు. మనదంతా మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది. అనేక కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాటరావులపల్లిలో వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. గత ప్రభుత్వం రబీలో 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠినమైన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అనే అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిర్రా కార్పి, సీమరాజులపై వైసీపీ నాయకులు పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, వారి వెనుక ఎవరున్నారో కలుపుకోవాలని కోరారు. వారిపై చర్యలు తీసుకుని పక్షంలో చట్ట ప్రకారం న్యాయ పోరాటం చేస్తామని అంబటి తెలిపారు. సీమరాజు గారు కానీ లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పి గారు కానివ్వండి, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో. సీమరాజైనా సింహరాజైనా, కిరాక్ ఆర్పి అయినా, కిరికిరి కిష్టయ్య అయినా, ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేము ఉన్నామని మనవి చేస్తున్నాం. దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి మళ్ళా సంప్రదిస్తాం. అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం. హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వారిని అరెస్ట్ చేసేంత వరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. జగన్ నాయకులను నమ్ముకొని పార్టీ పెట్టలేదని, కార్యకర్తలను నమ్ముకొని రాష్ట్రంలో పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు కీలకమైన స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే వరదు కళ్యాణి, పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు. హైటెక్ సిటీ నువ్వే కట్టి, అమరావతి నువ్వే కట్టి, మరి ఆ సమాచారంలో 20 అడుగులు బాడీని కట్టలేదు. 7 చనిపోయారు. కుటుంబంలో 4 మరణించారు. పెళ్ళైనటువంటి వధువరులు 2, యువకుడు 27 ఏళ్ళ యువతి భార్యాభర్తలు. అందులో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులకి భరోసానిచ్చేటువంటి కార్యక్రమాలు చేద్దాం. తప్పకుండా రానటువంటి కాలంలో భవిష్యత్తు మనదే అనేటువంటి ఒక సంకేతాన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకత్వం అందరి మీద ఉందనేటువంటి. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీలు ప్రారంభం కానుండగా 12న బుద్ధా భవన్లో ఆధ్యాత్మిక పర్యటన ఉంటుంది. 13న చౌమహల్లా ప్యాలెస్లో అతిథులకు ప్రభుత్వం వెల్కమ్ డిన్నర్ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ఈ పోటీలపై వివాదం కొనసాగుతుంది. జమ్మూ ఘటనతో యావత్ భారతం విషాదంలో ఉంటే తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తారా అంటూ విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాలు కవాతు చేస్తుంటే ఇక్కడ అందగత్తెలతో క్యాట్ వాక్ చేయించడం ఏంటని మండిపడుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించారు. తడిసిన పంటను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్, సివిల్ సప్లై అధికారుల పనితీరు పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని ఆరోపించారు. ధాన్యపు కుప్పల మీదే రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అనేకసార్లు మోసపోతున్నారని అన్నారు.
రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూలు పెడుతుండే. ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు. అందాల పోటీలు కడుపు నింపుతాయా? దేనికోసం? ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. ధాన్య కుప్పల మీద రైతులు చనిపోతా ఉన్నారు. రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కులేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రికి పట్టదు, మంత్రులకు పట్టదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు. శ్రీ సత్యసాయి జిల్లా ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులకు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ పంపిణీ చేశారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్కు హిందూపురం అంటే రెండో పుట్టినీలుగా భావించేవారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ ఉన్న లీడర్ అని, కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే 50 కోట్ల నిధులతో పనులు చేయించామన్నారు. శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల రూపాయలు నివేదికలు సిద్ధం చేశామని చెప్పారు. బిగ్ బాస్ అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయని సిపిఐ నారాయణ అన్నారు. అందాల పోటీలను రద్దు చేయాలన్నారు. బిగ్ బాస్ను బ్యాన్ చేయాలని, బిగ్ బాస్కు తాను మొదటి నుంచి వ్యతిరేకమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు. మంచి వయసులో ఉన్న యువతీ యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్లో పడేస్తే ప్రకృతి రియాక్షన్కు లోనవుతున్నారని చెప్పారు. అయితే బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. బిగ్ బాస్పై పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు నమోదు చేయలేదని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో పిల్లు వేస్తే తన పిల్లును నాగార్జున స్వీకరించాడని, ఎండీకి నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ను పరిగణలోకి తీసుకుని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అధిగమించడానికి ఏమి చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు. మన 2008లో ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తే అప్పుడు లండన్లో ఉన్నటువంటి మార్క్స్ రాసిన క్యాపిటల్ దాన్ని మొత్తం మళ్ళీ రీప్రింట్ చేయించి దాన్ని మళ్ళీ స్టడీ చేశారు. అలాంటి చరిత్రాత్మకుడు ఈరోజు జయంతి చేసుకున్నాం. వారికి శ్రద్ధాంజలి. ఈరోజు మిమ్మల్ని అర్జెంటుగా పిలిచిన ఎందుకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. ఇక్కడ ఎత్తైన గుట్టపై ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ద్వారా కేంద్ర పారామిలిటరీ బృందాలు 14వ రోజు కూంబింగ్ చేస్తున్నాయి. అయితే జవాన్ల కూంబింగ్లో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి జవాన్లకు గాయాలయ్యాయి. 3 జవాన్లను ఆసుపత్రికి తరలించారు. కర్రిగుట్టలకు అనుబంధంగా విస్తరించి ఉన్న ముకునూరు, మెరుమూరు, పామునూరు, తడపల గుట్టలపై హెలికాప్టర్లతో సెర్చ్ చేస్తున్నారు. సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా పలువురు పర్యాటక, దేవాదాయ శాఖకు చెందిన 7 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది సర్కార్. సింహాచలం ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ, ఏపీ టీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్పై సస్పెన్షన్స్ వేటు పడింది. జగిత్యాల జిల్లాలో అమాయకులను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ నిర్వాహకుల గుట్టు బయటపడింది. పొరపాటున ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తాం, ఉపాధి కల్పిస్తామంటూ ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడంతో గుట్టు రట్టయింది. ఈ ఫోన్ కాల్పై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపి సదరు ట్రావెల్స్కు ఎలాంటి అనుమతి లేదని తేల్చారు. ట్రావెల్ ఏజెన్సీని మూసేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు త్వరితగతిన ముందుకు సాగడంపై అంతర్జాతీయ నిపుణులు దిశానిర్దేశం చేయనున్నారు. జలసంఘం అధికారులతో కలిసి అమెరికాకు చెందిన ప్రతినిధులు పనులు పరిశీలించారు. ఈ నెల 8 వరకు వీరు ఇక్కడే ఉండి పనులు పరిశీలిస్తారు. పనుల్లో నాణ్యత, ఈసీఆర్ఎఫ్ డ్యాం డిజైన్లు పరిశీలిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు.
అమెరికాకు చెందిన డేవిడ్ బీపాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడాకు చెందిన సీన్ హెంచ్బర్గర్, రిచర్డ్ డోనెల్లీ ప్రతినిధుల్లో ఉన్నారు. వారి వెంట కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, వాప్కోస్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దాఖలైన 72 పిటిషన్లపై సీజేఐ బెంచ్ విచారణను వాయిదా వేసింది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసును ఈ నెల 15కు వాయిదా వేసింది. కాగా సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నెల 13న రిటైర్డ్ కానుండడంతో కేసును కొత్త సీజేఐ బెంచ్కు బదిలీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ పార్లమెంటరీ పక్షనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోడీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అటు పహల్గామ్ దాడికి సంబంధించి పాకిస్తాన్తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటు పలు కీలక అంశాలు కూడా ఇరువురి నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండడానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే జయకృష్ణ పటేల్ అసెంబ్లీలో మైనింగ్కు సంబంధించి 3 ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించింది. దీనికి గాను జయకృష్ణ 10 కోట్లు డిమాండ్ చేశారు. అయితే అది 2.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. తొలుత సంబంధిత కంపెనీ అతనికి 1 లక్ష అందించింది. రెండో విడతలో భాగంగా 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు ఎమ్మెల్యేకు ఉచ్చు బిగించారు. विधानसभा में जो प्रश्न लगाए उस एवज में इनको अप्रोच किया एमएलए साहब ने. जब इनको अप्रोच किया तो इन्होंने इनसे बात की कि साहब क्या बात है. तब इन्होंने बताया कि भाई जो प्रश्न है मैं वापस ले लूंगा अगर आप कुछ मुझे पैसे दें तो. एग्जैक्ट वर्ड्स ये नहीं है लेकिन भाव यही है. उसके बाद ये बांसवाड़ा भी गए, परिवादी रविंदर सिंह बांसवाड़ा गए और वहां पे भी इन्होंने 1 लाख रुपया एमएलए साहब को दिया था. वो सारा रिकॉर्डेड है, ऑडियो और वीडियो एसीबी की टीम से एसीबी के डिवाइसेस में सब कुछ रिकॉर्डेड है. और फिर आज अंततः ये आने को यहाँ तैयार नहीं थे एमएलए साहब, लेकिन काफी मुझे लगता है कि एक तरह से डेस्परेशन था और आज ये यहाँ आए एमएलए क्वार्टर्स पे और एमएलए क्वार्टर परिसर में आज ये जो ट्रैप की कार्रवाई है उसको अंजाम दिया गया. 20 लाख रुपये. పాకిస్తాన్తో సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత వాయుసేన పూర్తి కార్యాచరణ సంసిద్ధతతో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్పష్టం చేశారు. ప్రధాని మోడీతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన వాయుసేన సంసిద్ధత, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్ర నివేదిక అందించారు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తానీ హ్యాకర్లు భారత రక్షణ రంగ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సైబర్ దాడుల వల్ల రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమైన సమాచారం, లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కి ఉండవచ్చని రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్లకు చెందిన కీలక సమాచారాన్ని హ్యాక్ చేసినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనే ఎక్స్ ఖాతా ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్పై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ వెబ్సైట్ను ఆఫ్లైన్లో ఉంచి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహిస్తున్నారు.